Hello, welcome back to the channel. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. వచ్చేసావా? క్వశ్చన్ బ్యాంక్ వచ్చేసిందండి. అయితే మీకు ఈరోజు పండగే. మీ క్వశ్చన్స్ అన్నింటికి కూడా మీకు ఆన్సర్ దొరికేసినట్టే. ఈరోజు ఏం టాపిక్ పట్టుకొని వచ్చేసింది? మరి నేనేమో కొత్తగా కార్ కొందాం అనుకుంటున్నాను. ఓకే. ఒక చిన్న డైలమాలో ఉన్నాను. బట్ మెంటల్గా ఏదో ఫిక్స్ అయిపోయాను. అయినా సరే డైలమా ఉంది. ఏ కార్ ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్? నేనేమో మరి డీజిల్ కార్ కొందాం అనుకుంటున్నా. ఓకే. ఏ కార్ కొంటే బాగుంటుంది అంటావు? అంటే ఈరోజు టాపిక్ డీజిల్ వర్సెస్ పెట్రోల్ అంటావు. అంతేగా మరి. అంతేనా? వెరీ గుడ్. నువ్వు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతావు పర్ డే? ఒక 80 కిలోమీటర్స్ తిరుగుతాను. డీజిల్ కార్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి చూస్తున్నావు కదా బ్రో. ఆకాశం అంటే నెక్స్ట్ ఇంకో వేరే ఆకాశం దాని పైన ఉంటే దానికి వెళ్ళిపోతున్నాయి. కాస్ట్ కాగితాలు కూడా తీసుకుని బంకులకి వెళ్ళేలా పెంచేస్తున్నారు. అందుకని చెప్పి డీజిల్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యా. ఏమంటావు? యూసేజ్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది నీకు? మనది ఆల్మోస్ట్ సిటీ కండిషన్స్ లోనే ఉంటది. ఆఫీస్కి ఇంటికి, అంతే. ఆఫీస్కి ఇంటికి, లేకపోతే షాపింగ్కి, బట్టలు కొనడానికి, మేకప్ వేసుకోవడానికి, బ్యూటీ పార్లర్కి తిరుగుతారు అంతే. అంతే. ఫైన్. ఇలాంటి వాళ్ళ కోసం అండ్ ఎవరైనా సిటీ కండిషన్లో 80 లేదా 100 కిలోమీటర్స్ కనుక మీకు యూసేజ్ ఉన్నట్టయితే కనుక మీకు నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. నీకు కూడా ఇచ్చేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ క్రియేటివ్ పెట్రోల్ కార్ యొక్క కాస్ట్ వచ్చేసి చూసినట్టయితే కనుక మనకు 13,67,000 ఉంది. అదే డీజిల్ కార్ కాస్ట్ ఎంత నువ్వు చూస్ చేసుకున్నది? 15,64,000 ఉంది. రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది? 1,70,000 చిల్లరతో అలా వెళ్ళిపోతుంది. అంతేనా? నువ్వు డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతానన్నావు? 80 కిలోమీటర్స్. వావ్, చాలా ఎక్కువే తిరుగుతావు అయితే. మిగతా వాళ్ళ 20-30 అయితే తిరగవు కాబట్టి డీజిల్కి వెళ్తున్నావు. ఓకే ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు డీజిల్కి వెళ్ళాలని చెప్పేసి నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా అంటది. ఎంత మైలేజ్ ఎక్కువ వస్తుంది? 2 వస్తుందా? పెట్రోల్ వెహికల్ కంటే ఒక 2 కిలోమీటర్ పెరుగుతుందా? మనకు పెట్రోల్ వెహికల్ ఒక 12 వచ్చింది అనుకో, అది సిటీలో. మన డీజిల్ వెహికల్ 14 వస్తుంది అనుకో, 2 కిలోమీటర్ పెరిగింది. అంటే రోజుకి నువ్వు 4 లీటర్లు వాడతావా? 4 లీటర్ల డీజిల్ వాడతావా? 4 లీటర్లు వాడతావు. అంటే ఇప్పుడు నువ్వు ఎంత సేవ్ చేస్తావు? 10% అనుకుంటే 40 రూపాయలు సేవ్ చేస్తున్నావా? డీజిల్ వెహికల్ కనుక నువ్వు కొంటే ఒక రోజుకి 40 రూపాయలు సేవ్ చేస్తున్నావు. క్లాస్ కొట్టండి అందరూ. నెక్స్ట్ ఏంటి, ఒక 1 మంత్కి ఎంత అవుతుంది? 1200 అవుతుందా? అదే సంవత్సరానికి ఎంత అవుతుంది? 14,000 చేంజ్ అవుతుంది. మేము కొంచెం మ్యాథ్స్లో పూరండి, అర్థం చేసుకుని మీరే క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నువ్వు పెట్టే డీజిల్ కోసం నువ్వేం చేస్తున్నావు? పెట్రోల్ యొక్క కాస్ట్ ఎక్కువ, పెట్రోల్ కార్ వచ్చేసేసి మనకు మైలేజ్ రాదు కాబట్టి నేను డీజిల్ కార్కి వెళ్తున్నాను, నాకు పంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నావు. నువ్వు సిటీలో తిరగడానికి పంచి ఎందుకు అసలు? సిటీలో కాదు నువ్వు తిరగాలనుకుంటున్నావు. సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ తిరిగేప్పుడు పంచి ఫీల్ ఎక్కడ ఎంజాయ్ చేస్తావు? కుదరదు. ఒకటి, ఇప్పుడు మనం లెక్కలకు వెళ్ళిపోయినట్టయితే కనుక ఇప్పుడు నువ్వు 14,000 క్యాల్కులేట్ చేయి. ఇప్పుడు ఒక రోజుకి ఎంత సేవ్ చేస్తున్నావు నువ్వు? 40 రూపాయలు సేవ్ చేస్తున్నావు. నెలకి ఎంత అవుతుంది? అది 1200 అవుతుంది. 1200 ఇంటూ 12, 12 నెలలు కదా, ఎంత అయింది? 14,400 అయింది. వామ్మో. ఇప్పుడు కాస్ట్ ఎంత? డీజిల్ కాస్ట్కి దానికి ఇది వేరియేషన్ ఎంత ఉంది? 1,71,000. 1,71,000 డివైడెడ్ బై ఎంత ఇది? 14,400. 14,400 కొట్టు. 1,71,000 డివైడెడ్ బై 14,400 ఎంత వచ్చింది? 11 రూపాయల 87 పైసలు. 11 రూపాయల 87 పైసలు కాదు అది. 11 సంవత్సరాల 27 నెలలకి నువ్వు ఆ అమౌంట్ అనేది రికవరీ చేస్తావు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు పెట్రోల్ వెహికల్ మైలేజ్ తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి డీజిల్ వెహికల్కి వెళ్తున్నందుకు గాను ఆల్రెడీ ఏదైతే మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి 1,71,000 అనేది మనం ఇన్వెస్ట్ చేసేసాం. ఇప్పుడు రోజుకి నువ్వు 80 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది నువ్వు ఇది నీకు రికవర్ చేయడానికి? అది ఆల్మోస్ట్ 12 ఇయర్స్ పడుతుంది. 12 ఇయర్స్. అంతవరకు కార్ ఉంటుందా? ఎందుకు ఉంటుంది? ఉండదు. అంటే దీన్ని బట్టి ఏ కార్కి వెళ్తావు నువ్వు? పెట్రోల్ కార్కి వెళ్తావా? క్లారిటీ వచ్చిందా? అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? డీజిల్ కార్ ఒకేసారి కదా మనం పెట్టేస్తాం, ఒకేసారి పెట్టేస్తే మైలేజ్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటావు. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ వస్తుంది కదా పెట్రోల్ కార్ కంటే కదా, అది కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి కదా. మెయింటెనెన్స్ ఎక్కువే, మైలేజ్ ఎక్కువే, అండ్ దాంతోపాటు కూడా పికప్ కూడా ఎక్కువే. ఇప్పుడు పెట్రోల్ కార్లో టర్బో వచ్చేసాయి.
టర్బో టాటా నెక్సాన్ టర్బో ఉంది, ఇట్స్ ఈక్వల్ టు డీజిల్. ఓకే నీకు పంచి కావాలి కదా, పంచి ఓకే పంచినెస్ వచ్చిందా? ఓకే, ఇక నీకేం కావాలి? ఇప్పుడు నువ్వు డబ్బులు లాస్ డీజిల్ వెహికల్ తీసుకొని లాస్ చేసుకుంటున్నావా, సేవ్ చేస్తున్నావా? ఆబ్వియస్లీ లాసే అవుతుంది. మరి ఏ కార్ కొంటావు? పెట్రోల్ కారే కొంటాం. మీరు ఏ కార్ కొంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ మీకు దేనిపైన ఉండాలన్నది కూడా మీరు కామెంట్ చేశారంటే క్వశ్చన్ బ్యాంక్ వచ్చేసి నన్ను అడుగుతుంది. నెక్స్ట్ టాపిక్ కూడా నాకు ఇప్పుడే క్వశ్చన్ వచ్చేసింది అబ్బా. డీజిలా పెట్రోలా అంటే పెట్రోల్కి అయితే నన్ను కన్విన్స్ చేసావు. సో ఎలాంటి పారామీటర్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక క్లారిటీతో క్యాలిక్యులేషన్ తో నీకు అర్థమయ్యేలా చెప్పాను. సో డీజిల్ కొనుక్కోవాలంటే ఎలాంటి వాళ్ళు డీజిల్ కొనుక్కోవచ్చు, డీజిల్ వెహికల్స్ కొనుక్కోవచ్చు అన్నది కూడా నాకు క్వశ్చన్ వచ్చింది. దీంట్లో చేద్దామా, నెక్స్ట్ చేద్దామా? వాళ్ళు ఇంకా ఇప్పుడు చూడట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టాపిక్ కావాలంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో చూడండి, దానికి సంబంధించిన కంటిన్యూటీ అని చెప్పేసి వస్తుంది. మనం 2000 లైక్స్ అడిగామా, మన వాళ్ళు 2000 వ్యూస్ చూడాల, 2000 మందే చూడాల. కాబట్టి మనం ఇలాంటి టాపిక్స్ చేయడం ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నాం వాళ్ళకి. ఏం చేద్దాం? మీకు ఎలాంటి టాపిక్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అని కూడా మనకు తెలుగులో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ జెన్యున్ గా షేర్ చేసే ఛానల్ మనకు కేవలం సిటీ డ్రైవ్ వరల్డ్ ఛానల్ అని చెప్పేసి గుండెల మీద కొట్టుకొని మరీ కూడా దమ్మున్న ఛానల్ అని చెప్పేసి మరి చెప్పగలుగుతానండి. ఎందుకంటే మీకు జెన్యున్గా యాక్యురేట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కొత్తగా కార్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక క్యాలిక్యులేషన్ తోటి మీరు ఎక్కడ లాస్ అవుతారు, మీకు ఎక్కడ డిస్కౌంట్స్ వస్తాయి, మీరు ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా షేర్ చేసే ఒకే ఒక్క ఛానల్ సిటీ డ్రైవ్ వరల్డ్. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లేదు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మాతో మాట్లాడాలనుకుంటున్నారు, మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారు, మీరు మాతో మాట్లాడేసి మీకు ఏ కార్ కొనాలో తెలియట్లేదు, ఎలా ఇలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు పెయిడ్ కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. దానికి సంబంధించి 300 రూపీస్ అని చెప్పేసి ఛార్జ్ చేస్తామండి. ఆ 300 రూపీస్ ఛార్జ్ చేయడం వల్ల మీకు ఎంతో నాలెడ్జ్ అని చెప్పేసి అయితే మీకు షేర్ చేస్తాం. మేబీ ఏమైనా డిస్కౌంట్స్ వస్తున్నాయి అనుకో, ఆ 300 రూపీస్ తోటి మీరు 30,000 డిస్కౌంట్ పొందవచ్చు. మేబీ డిస్కౌంట్ కనుక ఉంటే మీకు తెలియక ఎక్కడ డిస్కౌంట్ తీసుకోవచ్చు, ఏవి తీసుకోవాలి, అందులో ఏం తీసుకోకూడదు అని చెప్పేసి మీకు తెలిసింది అనుకోండి, మనీ మీకు సేవ్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఆ కాల్ కన్సల్టేషన్ ద్వారా. క్లియర్? సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో. అండ్ దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను, సేమ్ నెంబర్. అండ్ మీరు డైరెక్ట్గా వాట్సాప్లో అయినా అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసినా మీరు కాల్ కన్సల్టేషన్ అని చెప్పేసి తీసుకోవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఒక చిన్న లైక్ అండి, ప్లీజ్ అండి. ఒక చెల్లి కోసం, ఒక తమ్ముడు కోసం చిన్న లైక్ అండి. మీకోసం ఎంతో కష్టపడుతూ ఉన్నాం. మా చెల్లి జిమ్ చేసి మరి సన్నపడి మీకోసం మీ ముందుకు అంతవరకు నేను ఒక ప్రతిజ్ఞ పోనింది, నేను జిమ్ చేసి సన్నపడేంత వరకు నేను ముందుకు రానని చెప్పేసి జిమ్ చేసి మరి రోజుకి 3 గంటలు జిమ్ చేసి మరి వచ్చేసేసి ఇక్కడ కూర్చొని మీ ముందుకు వచ్చేసేసి మీకు ఒక కాంబినేషన్ తోటి వీడియోలు అందించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాం, మీకు అర్థం అవ్వడానికి. ప్లీజ్ దానికోసమైనా, మా చెల్లి కష్టం కోసమైనా ఒక్క లైక్ అండి ప్లీజ్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మీకు నిద్ర వస్తుంది అనుకోండి, కార్ని పక్కన పెట్టేసేసి నిద్రపోయి మరి మీరు వెహికల్ డ్రైవ్ చేయండి. అప్పటి నుంచి నిద్ర వస్తున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో డ్రైవ్ చేసి సూసైడ్ చేసుకోకండి అని మాత్రం అంటాను. ఓకే, బోలో భారత్ మాతా కీ జై.